హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎస్జిటి మ్యాథ్స్ పేపర్ గురించి మాట్లాడుకున్నామండి. కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం ఉండొచ్చు, కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళు ఉండొచ్చు. అలాగే కొంతమంది మ్యాథ్స్లో స్కోర్ రావట్లేదు, ఎక్కువ తెచ్చుకోవాలి, ఏ విధంగా తెచ్చుకోవాలి, ఇలా క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. వీళ్ళందరికీ నేను ఒకటే చెప్పగలనండి, నా వీడియోస్ నా ఛానల్ ద్వారా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరికీ నేను 10 నుంచి 15 క్వశ్చన్స్ అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు అని చెప్తానండి. నేను ఎందుకని ఈ విధంగా చెప్తున్నాను అంటే, నేను చేసే వీడియోస్ చాలా ఇంపార్టెంట్ వీడియోస్, ఎగ్జామ్లో గన్ షాట్గా వచ్చే క్వశ్చన్స్, ఈ కంటెంట్ని నేను వీడియోస్ రూపంలో మీకు అందించానండి. ఎందుకంటే నేనైతే ఖచ్చితంగా చెప్పగలనండి, 10+ స్కోరే మీరు నా వీడియోస్ అంటే తక్కువ వీడియోస్ ద్వారానే మనం స్కోర్ అనేది ఎక్కువ మనము గెయిన్ చేసుకోవచ్చు. చాలా తక్కువ వీడియోస్ మనం 10+ మార్క్స్ అంటే అంత ఈజీ కాదండి. మ్యాథ్స్ కంటెంట్లో 24 మార్క్స్ ఉంటాయి. మనం 10 మార్క్స్ ఈజీగా తెచ్చేసుకున్నామంటే ఇంకా 14 మార్క్స్ అయితే ఉంటాయి. ఓకే కదా. నెక్స్ట్ నేను ఎందువల్ల ఈ విధంగా చెప్తున్నానంటే, నేను ఇచ్చిన టాపిక్స్ ఏంటి, ఎందువల్ల ఈ టాపిక్స్ ఇంపార్టెంట్ అని ఏ విధంగా చెప్తున్నా అంటే, ఇక్కడ చూడండి, మనము మ్యాథ్స్లో అనేది 6 యూనిట్లు అయితే ఉంటాయి. ఈ 6 యూనిట్లను మనం అనాలిసిస్ ద్వారా వేసేసుకుంటే మనకు ఫస్ట్ హైయెస్ట్ స్కోర్ వచ్చే యూనిట్ ఏదంటే సంఖ్యామానం. ఈ సంఖ్యామానం నుంచి మనకు టెట్ ఎగ్జామ్లో హైయెస్ట్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఈ సంఖ్యామానం నుంచి కూడా ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, ఆ టాపిక్స్ ఏంటి అని నేను కొన్ని టాపిక్స్ అయితే నేను వీడియోస్ రూపంలో అప్లోడ్ చేశానండి. ఇక్కడ సంఖ్యామానం నుంచి స్క్వేర్స్, స్క్వేర్ రూటు, క్యూబ్ రూటు, ఇలా ఈ విధంగా ఇవి క్యాలిక్యులేషన్ పర్పస్లో మనకు అడుగుతూ ఉంటాడనమాట. క్యాలిక్యులేషన్ చేయమని స్క్వేర్ రూటు, క్యూబ్ రూటు. క్యూబ్ అయితే చేశానండి, క్యూబ్ రూట్ చేయలేదు, అది కూడా చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ బాడ్మాస్, ఇవన్నీ క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం అడుగుతాడండి. నెక్స్ట్ అలాగే పైథాగరస్ ట్రిప్లెట్స్. ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే మనకు 3 నంబర్స్ ఇచ్చేసి దీంట్లో కానిది ఏది, సరైనది ఏది, పైథాగరస్ ట్రిప్లెట్స్ ఇలా గత టెట్ పరీక్షల్లో చాలా సార్లు అడగడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ నంబర్స్, ఆడ్ నంబర్స్, వీటిపైన ఈవెన్ నెంబర్కి, ఆడ్ నెంబర్స్కి, ప్రైమ్ నెంబర్స్కి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. ప్రైమ్ నెంబర్స్ అంటే 1 to 100లో కొన్ని నంబర్స్ ఇచ్చి వీటిలో ప్రైమ్ నెంబర్ కానిదేది ఇలా అడిగినాడు కూడా అండి గత టెట్ పరీక్షల్లో. అలాగే లాస్ట్లో రామానుజన్ నంబర్ గురించి కూడా అడిగాడు. రామానుజన్ నంబరు ఈ ప్రైమ్ నెంబర్స్లో ఒక చిన్న టాపిక్లో వస్తుందండి, ప్రైమ్ నెంబర్స్లో ఇది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్, రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ఇవన్నీ కూడా నేను వీడియో చేశాను. ఎందుకు ఇవి ఇంత ఇంపార్టెంట్ అంటే, మనకు ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ప్రతి టెట్ ఎగ్జామ్లో. ఇక్కడ రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్ అన్నాను కదా. రేషనల్ నెంబర్, అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు, ఈ టాపిక్స్ నుంచి అయితే ఖచ్చితంగా క్వశ్చన్ రావడం జరుగుతుంది. కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ నుంచి అయితే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. సంకలన విలోమం, గుణకార విలోమం, దశమ ధర్మము, ఇలాంటివన్నీ మొత్తం 8 ఉన్నాయండి. ఈ 8 కూడా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత నంబర్ లైన్, ఈ నెంబర్ లైన్ నుంచి కూడా ఒకసారి టెట్లో అడగడం జరిగింది. ఆ తర్వాత భాజనీయ సూత్రాలు. భాజనీయ సూత్రాలు అంటే డివిజిబిలిటీ రూల్స్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్, వీటన్నిటిపైన కొన్ని ప్రాబ్లమ్స్, ఇవన్నీ వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. మన ఛానల్లో ఈ చాలా ఇంపార్టెంటే నేను వీడియోస్ చేశానండి. వీటి ద్వారా మీకైతే ఖచ్చితంగా మీరైతే స్కోర్ గెయిన్ చేసుకుంటారనే ఉద్దేశంతో, నేను 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఓకేనా. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఈ టాపిక్స్ అన్నిటిపైన ప్రీవియస్ ఇయర్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి అనే క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా నేను ఇచ్చాను.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు క్షేత్రమితి అండి. ఈ క్షేత్రమితి అనేది ఫార్ములాస్ చుట్టి తిరుగుతూ ఉంటుందండి. ట్రయాంగిల్స్లో ఎన్ని రకాలు, వాటి చుట్టుకొలతలు, వైశాల్యాలు, అలాగే క్యూబ్ ఘనపరిమాణము, ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, ఇలా ఏమేమి ఉన్నాయో మనకు ఫిగర్స్, వాటి అన్నిటి యొక్క ఫార్ములాస్ చుట్టూని క్షేత్రమితి అనేది తిరుగుతూ ఉంటుంది. ఓకేనా. త్రిభుజాలు, చతురస్రాలు, చతుర్భుజాలు, రాంబసు, ఇవన్నీ ఇక్కడ మనకు ఈ ఫార్ములాస్ అన్ని, క్షేత్రమితి ఫార్ములాస్ అని మనం 2 వీడియోస్ అప్లోడ్ చేశామండి. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు రేఖాగణితంలో నేను ఇంపార్టెంట్వే అప్లోడ్ చేశానండి. ఓకేనా. కోణాలకు సంబంధించి కోణాలు రకాలు ఇవి ఒక వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఆ తర్వాత త్రిభుజాలు, త్రిభుజ రకాలు, త్రిభుజ ధర్మాలని 2 వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఇవి చాలా ఇంపార్టెంట్. త్రిభుజ ధర్మాలు ఇంపార్టెంటు, కోణాలు ఇంపార్టెంటు, ఎన్ని కోణాలు ఉన్నాయి ఈ కోణాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం 3 వీడియోస్ రేఖాగణితం నుంచి నేను అప్లోడ్ చేశాను. ఆ తర్వాత బీజగణితం నుంచి 2 వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశానండి. ఒకటి ఫార్ములాస్, బీజగణిత ఫార్ములాస్ అని ఒకటి అప్లోడ్ చేశాను. ఆ తర్వాత బీజగణితం నుంచి ప్రీవియస్ ఇయర్లో టెట్కి వచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు మనం ప్రతిరోజు ఏం చేస్తున్నామంటే ప్రీవియస్ ఇయర్ టెట్కి వచ్చినటువంటి పేపర్స్ని అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే రోజు ఇస్తున్నానండి. ఒకసారి ఫాలో కండి. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ టాపిక్స్ నుంచి వస్తున్నాయి, మేడం చెప్పినట్టు కరెక్టా కాదా అని మీకు తెలిసిపోతుంది. సో నేను మ్యాథ్స్కి సంబంధించినటువంటి మొత్తము కంటెంట్ను అయితే మన వీడియోలో దొరుకుతుందండి. ఇప్పుడు అప్లోడ్ చేసేదానికి టైం దొరకట్లేదు. పూర్తిగా ఫ్యూచర్లో నేను మ్యాథ్స్కి సంబంధించినటువంటి టెట్కి, డిఎస్సికి సంబంధించినటువంటి మ్యాథ్స్కి సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ అయితే నేను మ్యాథ్స్ది ఇవ్వగలనండి. ఓకేనా. సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవకండి. థ్యాంక్ యూ.